హాయ్, దిస్ ఇస్ మాన్సా. వెల్కమ్ టు డైల్ న్యూస్. ఇవాళ మన దగ్గర ఉన్న గెస్టులు వాళ్ళ గురించి నిజానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా అసలు ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. నిమ్మ తోట వనములో జోడు జపన గొడుగులో రారముద్దుల బామయ్య ముత్యాల పందిరి కిందకి, రారముద్దుల బామయ్య ముత్యాల పందిరి కిందకి, రారముద్దుల ముత్యాల పందిరి కిందకి, ముత్యాల దండలిస్తవా మురిపైంగ నన్ను చూస్తావా, ముత్యాల దండలిస్తా మురిపైంగ నన్ను చూస్తాం. నిమ్మ తోట వనములో జోడు జపన గొడుగులో రారముద్దుల బామయ్య ముత్యాల పందిరి కిందకి. సో వాళ్ళ గురించి చెప్పడం కంటే డైరెక్ట్ వాళ్ళనే చూపిస్తాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే. అసలు దున్నేస్తున్నారు సోషల్ మీడియాని. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ప్రాపర్ ఎక్కడ? మాది ప్రాపర్ మా అమ్మ వాళ్ళది వైజాగ్, మా అత్తగారిది రాజమండ్రి అండి. సో జాబ్ పర్పస్ ప్లస్ ఇటు ఇండస్ట్రీ కొంచెం మాకు ఇంట్రెస్ట్ ఉండి హైదరాబాద్ వచ్చాము. బ్యాక్గ్రౌండ్ అంటే మా అమ్మ వాళ్ళది చిన్న నార్మల్ ఫ్యామిలీ, పల్లెటూరు. అక్కడ ఒక చిన్న టిఫిన్ హోటల్ అదే ఉంటుంది. సో మా అమ్మగారు మా నాన్నగారు అలా చదువుకొని వచ్చిన తర్వాత మ్యారేజ్ అయితే అయ్యింది మాది. అంటే మీ ఇద్దరు కోఆర్డినేషన్ చూస్తుంటే ఒక రేంజ్ లో కనిపిస్తుంది. లవ్ మ్యారేజ్ మీది? అరేంజ్డ్ మ్యారేజ్ అండి మాది. అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అయితే కదా అందరూ అదే అంటారు లవ్ మ్యారేజ్ అని. ఎందుకంటే మా ఊరి వాళ్ళు కూడా అదే అడిగేవారు. నాకు అసలు తెలియదు యాక్చువల్లీ. నా కాలేజ్ వీళ్ళ ఇంటి పక్కనే. సో కాలేజ్ ఇలా ఎడ్యుకేషన్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయింది. అది ఎక్కడంటే లొకేషన్ కూడా నా కాలేజ్ ప్లేస్లోనే. తెలీదు అసలు నాకు. సో దానివల్ల ఏంటంటే అందరూ లవ్ మ్యారేజ్ అని అనుకునేవాళ్ళు, అరేంజ్ మ్యారేజ్ అని అయితే ఎవరు అనుకునేవారు కాదు. బట్ అరేంజ్ మ్యారేజ్ మాది అయితే. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే సింగింగ్ టాలెంట్ మీకు ఎక్కడ పెళ్లి చూపులో తెలుసు? లేదు లేదు, సింగింగ్ టాలెంట్ అంటే అంతా కూడా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్లో మా ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు అడిగారు. అంటే ఎలా అంటే వాళ్ళు మాకు దేవులతో సమానం. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చిందంటే వాళ్ళ సపోర్ట్ వాళ్ళు వచ్చాం. సో అందుకని చెప్పేసి వాళ్ళ దేవుళ్ళని సంబోధిస్తాం. సారీ ఏమనుకోవద్దు మీరు. అయితే వాళ్ళు ఇచ్చింది ఫేమే కాబట్టి వాళ్ళ దేవులతో పోలుస్తాను. సో వాళ్ళు ఏమన్నారంటే స్టార్టింగ్లో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసాం. అంతకుముందు చాలా ఛానల్స్ అదే స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే అవి వర్కౌట్ అవ్వలేదు. అంటే ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ద్వారా వాళ్ళ సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఇంకా అలా పోయినాయి, ఇవి నెగ్లెక్ట్ అయిపోయి దాన్ని వదిలేసాను. సో పెళ్ళి అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను జాబ్ చేసుకుంటూ ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు, యూట్యూబ్ ద్వారా కూడా ఏమన్నా రెవెన్యూ వస్తే కనుక మనకి ఏదో హెల్ప్ అవుద్ది కదా అని చెప్పేసి ఇంట్లో బేసిక్గా ఒక చిన్న ఛానల్ అలా స్టార్ట్ చేశాను సార్. అయితే అది ముందులో అంత గ్రోతింగ్ ఉండేదే కాదు. ఒక 1 month 2 months వరకు అయితే ఒక 5 10 మంది 20 మంది అలా వచ్చేవారు. సో అంత పెద్ద పట్టించుకుని ఇద్దరం ఈవిడ వెళ్ళి లైవ్లో మాట్లాడేది చూసేది అంతే ఉండేది. తర్వాత ఒక మంత్ తర్వాత అయితే ఒక 50 members 100 members వచ్చేవారు. వస్తే కనుక ఈ అమ్మాయిని అడిగేవారు ఆ లైవ్లో కూడా, మీరు అలా ఎప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఒకసారి మీరు పాటలు పాడవచ్చు కదా, డ్యాన్స్ వేయచ్చు కదా అనేటప్పటికీ ఈ అమ్మాయి ఏంటంటే వాళ్ళ సంతోషం కొరకు ఏంటంటే పాటలు పాడుతూ డ్యాన్స్ వేసేది. పాటలు పాడుతూ డ్యాన్స్ వేస్తే ఇంకా అలా రొటీన్గా అలా కొనసాగుతున్నప్పుడు ఆ వ్యూస్ తక్కువ వచ్చాయి అన్నమాట. నేను ఈ జాబ్ చేస్తున్న సందర్భంలో ఏమైందంటే నా హెల్త్ ఖరాబ్ అయింది. అదే కొద్దిగా హెల్త్ ఇష్యూ వస్తే నేను ఏం చేశానంటే మామూలుగా లీవ్ పెట్టేసి నేను ఇంట్లో ఉండేవాడిని. ఈ అమ్మాయి పక్క నుంచి లైవ్ పెట్టేసేది, చూసేవాడిని. అలా చూస్తూ సరే డ్యాన్స్ వేస్తుంది, పాటలు పాడుతుంది కదా, సరే ఒకసారి మనం కూడా వెళ్ళి ఒకసారి ఏదోటి మనంతు మనం కృషి చేద్దామని చెప్పేసి వెళ్ళి ఇలా చేస్తుంది కదా అని చెప్పేసి ఏదో నా ఆటోమేటిక్గా మ్యూజిక్ టైప్ ఆ టైప్లో ఏదో వచ్చిందండి. అది నేను స్టార్ట్ స్టార్ట్ చేయడము అప్పుడు ఒక 40 మంది 50 మంది అలా ఇంక్రీజ్, ఆ లైవ్కి మాత్రమే ఒక 30-40 మంది అలా ఇంక్రీజ్ అయ్యారు. సరే ఇంక్రీజ్ అవుతున్నారు కదా, ఏదో కొత్తగా ఉందని చెప్పేస్తే ఆ లైవ్కి అంత పెద్ద ఏం లేదు, వచ్చారు కానీ ఒక మాదిరిగా వచ్చారు. సో నెక్స్ట్ లైవ్కి వచ్చేటప్పటికి లైవ్లో ఈ అమ్మాయి పాట పాడడం మొదలెట్టింది, డ్యాన్స్ వేయడం మొదలెట్టింది. నేను ఇంకా వెనకాల బీట్ మాట, ఈ అమ్మాయి ఏ విధంగా పడితే దానికి ఆ విధంగా. అప్పుడు స్టార్టింగ్లో కొద్దిగా బీట్ సెట్ అయ్యేది కాదు, కానీ ఏదోలాగా ఇచ్చేవాడిని. కానీ ఆ గ్రోత్ మాత్రం బాగా వచ్చేవారు అన్నమాట. ఆ ఒక్క లైవ్కి దగ్గర 1500 సబ్స్క్రైబర్లు వచ్చారు. దగ్గర 1500 నుంచి 2000 సబ్స్క్రైబర్లు వచ్చారు, అంత జ్ఞాపకం లేదు. బట్ ఇంకా అప్పటి నుంచి ఇదేదో బాగుంది, సో ఇదేదో దీనివల్ల సబ్స్క్రైబర్లు ఇంక్రీజ్ అవుతున్నారు, మన యూట్యూబ్ ఛానల్ కూడా గ్రోత్ అవుతుందని చెప్పి ఇంకా అక్కడి నుంచి మొదలెట్టాం సార్. అది అసలు ఎన్ని సంవత్సరాలు అయిందండి, ఎంతకాలం అయింది మీరు స్టార్ట్ చేసి? ఈ ప్రెసెంట్ ఉన్న ఛానల్ అయితే ఎగ్జాక్ట్గా 1 year 1 month అవుతుందండి. 1 year 1 month. ఎక్కడ చూసినా కానీ రీల్స్ మీవే కనిపిస్తున్నాయి. అంటే యాక్చువల్లీ మేడం అయితే ఇన్స్టాలో మేము ఫేమ్ అవ్వలేదు మేడం.
ఈ మా మా ప్రేక్షక దేవుళ్ళు వీళ్ళైతే ఏం చేశారంటే డైరెక్ట్ తీసుకొచ్చి మేము యూట్యూబ్ లైవ్ చేస్తాం మేడం, 3 లైవ్స్ చేస్తాం మేడం. మార్నింగ్ చేస్తాము, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ చేస్తాము, మళ్ళీ నైట్ చేస్తాం మేడం. సో మేము ఈ లైవ్లో ఈ బేసిక్గా కామెడీగా ఉంటే అందరూ నవ్వుకుంటారు. చాలామంది అంటారు ఇది స్ట్రెస్ బూస్టర్స్ సంథింగ్ అని చెప్పేసి, మీరు మీ వల్ల మేము చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం అని చెప్పేసి చిన్న చిన్న సూపర్ చాట్లు కూడా చేస్తారు. మాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుందంటే కేవలం ఆ సూపర్ చాట్ల ద్వారా వస్తుంది. యూట్యూబ్ నుంచి అయితే మేము చేస్తాం కానీ అంత డబ్బు ఏం రాదు. $1 నియర్లీ డేకి $1 వస్తుంది అనుకుంటా మేబీ, అంతే తప్ప ఇంకెక్కువ రాదు. ఈ సూపర్ చాట్ల వల్లే మాకు వచ్చింది మిగతా ఈ డబ్బు అంతా కూడా. మీరు ఇంకా జాబ్ చేస్తున్నారా లేకపోతే ఫుల్ టైం దీని మీద ఉంటున్నారు? ప్రజెంట్ అయితే మేడం హెల్త్ బాగాలేదని చెప్పి ఆ మధ్యలో నేను లీవ్ పెట్టేశాను మేడం. లీవ్ పెట్టేటప్పటికి చెప్పాను కదా మేడం దీంట్లోకి వచ్చాను. ఇది ఎప్పుడైతే బూస్టింగ్ ఇచ్చిందో చెప్పేసి ఇంకా ఎలాగే హెల్త్ బాగాలేదు కదా దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పేసి దీని మీద ఉన్నప్పటికి దగ్గర 1 month గట్టిగా కాన్సన్ట్రేట్ చేశాను మేడం. అయితే ఈ 1 monthలో కూడా ఇది యూట్యూబ్లో తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆ ముక్కల షార్ట్లు కట్ చేసి క్లిప్స్ కట్ చేసేసి డైరెక్ట్గా ఇన్స్టాలో పోస్ట్ చేశారు మేడం. వీళ్ళు ఏందో నచ్చినట్టుంది ఇన్స్టాకి, దగ్గర వైరల్ చేసేసింది. ఒక రోజు నైట్ వచ్చేసి ఇలా లైవ్ చేస్తున్నప్పుడు ఆయన చాలామంది పెట్టారు, మీ మీమ్స్ మీ ట్రోల్స్ ఇన్స్టాలో ఫుల్ వచ్చేస్తున్నాయి, మీరు సెలబ్రిటీలు అయిపోతుంది, అదే ఫుల్ ఫేమ్ అయిపోయినట్టున్నారని చెప్పేసి అంటుంటే మేము నమ్మలేదు. నమ్మకపోతే ఇన్స్టాలోకి వెళ్ళి కొన్ని చూస్తుంటే నిజంగా వస్తున్నాయి, మాయ వచ్చేస్తున్నాయి మాట నిజంగా. అప్పుడు అనుకున్నాం బాబు ఇది ఏదో కొత్తగా ఉంది, ఇది ఇన్స్టాలో స్టార్ట్ చేయకపోయినా ఇన్స్టాలో వచ్చేస్తున్నాయని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. ఇన్స్టాలో అయితే అకౌంట్ లేదు. మీరు చేస్తున్నారు కదా, మీరు ముందు డాన్స్ చేయడం, వెనకాల మీరు బీట్ బాక్స్ ఇవ్వడం, ఇదంతా దీనికి పాజిటివ్ రెస్పాన్స్ ఎంత వస్తుందో కింద కామెంట్స్లో అట్లాగే నెగిటివ్ కామెంట్స్ కూడా పెడతా ఉంటారు కదా, ఏమనిపించింది? ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అయ్యో ఎందుకు ఇదంతా అని? ఫస్ట్లో అయితే బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ వచ్చేయండి. అప్పుడైతే ఎందుకు వదిలేద్దామని అనిపించేది. వాళ్ళకు కూడా చెప్పేదాన్ని, ఎందుకంటే ఇవన్నీ కొంతమంది అడిగేవారు మీ ఛానల్ బాగానే వెళ్తుంది కదా, మాకు కూడా ఏమైనా కొంచెం సజెషన్ ఇవ్వండి అని. నేనైతే సజెషన్ అసలు వద్దని చెప్తాను, ఏదో జాబ్ చేసుకొని బెస్ట్ అని చెప్పేదాన్ని. అంతలా వచ్చే బ్యాడ్ కామెంట్స్ అయితే. బట్ ఇప్పుడైతే ఒక 10% వస్తాయి ఎంత బ్యాడ్ కామెంట్స్. ఆ వచ్చిన వాళ్ళు కూడా మా సపోర్ట్ చేసే వాళ్ళు ఏంటంటే, ఎందుకురా బాబు ఇష్టమైతే చూడండి లేకపోతే పొన్ని అనేసి అక్కడ వాళ్ళు పాజిటివ్గా ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. బ్యాడ్ కామెంట్స్ అయితే చాలా తక్కువ. సో దాని గురించి అయితే ఎక్కువ ఫీల్ అయ్యాం, ఎందుకంటే గుడ్ ఉన్న దగ్గర ఆటోమేటిక్ బ్యాడ్ ఉంటుంది కాబట్టి. అంటే మీ ఆయన ఏమనలేదా ఇట్లా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి ఎందుకు చేస్తున్నావు ఇదంతా? దానికి యాక్చువల్లీ నేను తీసుకెళ్ళి నేనే యూట్యూబ్లోకి, నేను ముందే చెప్పాను అమ్మాయికి, నేనే చెప్పాను ఏమన్నా చెప్పానంటే యూట్యూబ్లోకి వెళ్తున్నాం కాబట్టి అది కూడా మళ్ళీ లైవ్లోకి వెళ్తున్నాం. షార్ట్లు అంటే ఏం లేదు, అది చూస్తాం మనం ఏదో పక్కన పెట్టేస్తున్నాం. లైవ్ అంటే డైరెక్ట్ మనం వాళ్ళ కామెంట్లు చదువుతూ మనం డ్యాన్స్ చేయాలి. సో కాబట్టి షార్ట్లు అయితే పట్టించుకోం, లైవ్ కాబట్టి కంపల్సరీ చూస్తాం. కాబట్టి నేను ముందే చెప్పాను అమ్మాయికి, నువ్వు ఇలాంటి చాలా వల్గర్గా చేస్తారు, సో కాబట్టి దాన్ని చూసి చూడనట్టు వదిలే, ఈ చెవుతో వినడం ఉండదు, మనం చదువుతాం కాబట్టి చూసి చూడనట్టు వదిలే అని చెప్పేసి అంటే ఇంకా అప్పటి నుంచి కూడా అసలు స్టార్టింగ్ నుంచి కూడా అదేం పట్టించుకోలేదు. కానీ కొన్నిసార్లు కొంతమంది చాలా బ్యాడ్గా చేసినా సరే ఆఫ్టర్ లైవ్ అయిపోయిన తర్వాత బాధపడేది, ఇలాగ అంటున్నారు ఎందుకు మనకు అవసరం అంటే మళ్ళీ బూస్టింగ్ ఇచ్చి ఏముంది అవన్నీ మనం ఒక సక్సెస్ అవ్వాలంటే ఆ తిట్టినోళ్ళు మళ్ళీ ఆటోమేటిక్గా పొగుడుతారు. సో అని చెప్పేసి యూట్యూబ్లోనే కాదు ఇంకా వీళ్ళ ఇంటి దగ్గర కూడా అలాగా ఇంకా ఉన్నాయి. అలాగే మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ అయితే ఫస్ట్లో మాది పల్లెటూరు అండి మా అమ్మ వాళ్ళది. సో అందువల్ల ఏంటంటే ఎవరు కూడా ఎలాగో మీ అమ్మాయి ఎలా డాన్స్ చేస్తుంది, మీ అమ్మాయి ఎలా డాన్స్ చేస్తుందని. మా అమ్మ వాళ్ళది టిఫిన్ షాప్ అవడం వల్ల అందరూ వచ్చేవాళ్ళు, ఊర్లో అవడం వల్ల అనేవారంట. అంటా ఉంటే వద్దు మానే అని చెప్పారు మా అమ్మగారు నాకు. అంటేనేమో నేను మా అన్ను, ఎందుకంటే మా అత్తగారి ఏమనలేదు నన్ను, మా ఆయన అసలేమనలేదు, ఎవరో ఏదనుకుంటే నాకేమి, నేనేమి ఆపనని చెప్పాను. సరే నేను ఇష్టం వచ్చినట్టు చేసుకోని అన్నారు. ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మా అమ్మ. యాక్చువల్లీ డైలీ ఎలా లేదన్నా ఒక 3-4 times చేశారు మా అమ్మే నాకు. నేను చేసినా లిఫ్ట్ చేయట్లేదు, మా అమ్మ చేయట్లే. ఫైనల్గా ఒక రోజు లిఫ్ట్ చేసి ఏమో మాట్లాడు అంటేనేమో నేను చెప్పిన మాట వినట్లేదు కదా, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకొని నేనేందుకు మాట్లాడము ఇంకా అనేసి 2 రోజులు 3 రోజులు మాట్లాడలే నాతో. మాట్లాడకపోతే అప్పుడు తర్వాత మళ్ళీ అమ్మ నీకు ఎవరెవరు చెప్పారు నాకు తెలియదు, ఆ చెప్పిన వాళ్ళే మీరు ఎలా ఊరుకుని చెప్పారు కదా, ఒక 100 రూపాయలు ఇచ్చి చెప్పండి నేను అలాగే మీ మాట వింటానని చెప్పి ఎవ్వరు ఒక మాట చెప్పరు అనేసి అంటే మెల్లగా ఏదో ఒక కన్విన్స్ అయింది. నేను ఫోన్ చేస్తుంటే అలా మాట్లాడేది. ఒక వారం వరకు కూడా అయితే నేనే చేయాల్సి వచ్చి మా అమ్మ చేసేది కాదు. ఈ తర్వాత ఒక 10 days 15 days తర్వాత మా అత్తగారు మేము అందరం తిరుపతి వెళ్తే అప్పుడు మా అత్తగారు మా అమ్మని కన్విన్స్ చేస్తే అప్పటి నుంచి ఓకేనా, అప్పటి నుంచి మాట్లాడుతున్నారు బాగా. ఇంకా
మీరే కన్విన్స్ చేశారా? మా అత్తగారు మా అమ్మని కన్విన్స్ చేశారు. అంటే మా అమ్మగారి సపోర్ట్ అంతా, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మా అమ్మ ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే, అది నేను చదువుకున్న ఫీల్డ్ అయినా ఇతర ఏ ఫీల్డ్ అయినా సరే బాగుపడాలి, మెయిన్ నీకంటూ గుర్తింపు ఉండాలి. సో అలా గుర్తింపు ఉన్న దాంట్లోకి వెళ్ళి గుర్తింపు తెచ్చుకో, అది ఏదైనా సపోర్ట్ చేస్తాను అని చెప్పి సపోర్ట్ చేసింది. మా అమ్మ సపోర్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మాట. మా సక్సెస్ కూడా మా అమ్మ సపోర్ట్ ఉండడం వల్లే మేము ఇలా ఈ స్టేజ్కి వచ్చామాట. మా ప్రేక్షక దేవుళ్ళు ఎంత సపోర్ట్ అయితే చేశారో వాళ్ళకంటే మేము కనబడాలంటే మా అమ్మ సపోర్ట్. అది అది సార్. అంటే మీకు ఇట్లా చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే బాగా ఇష్టమా? అంతే, నాకు అంత ఇష్టం అంటూ లేదండి. ఎందుకంటే యాక్చువల్ నా లైవ్లో కామెంట్స్ చదివేటప్పుడు కూడా ఏమైనా పాడమని, నా వాయిస్ నాకే నచ్చదు మీకేం పాడమంటారు, నా వాయిస్ నాకే నచ్చదు మీకేం పాడమంటారు అంటే అక్కడ యాక్చువల్ కామెంట్ చేశారు, ఇక్కడ అబ్బా గీకినట్టు ఉంది, అలా ఉంది, ఇలా ఉందంటే నాకు తెలిసిన వాయిస్ అలానే ఉంటుంది, అందుకే నేను పాడనని చెప్పాను మీకు, మీరే పాడమంటున్నారు అని అంటే లేదు జస్ట్ కిడ్డింగ్ అని మళ్ళీ వాళ్ళే పెట్టేవారు. ఎంత అంటే నా వాయిస్ నాకే నచ్చదు. హాస్టల్లో కూడా ఉండేటప్పుడు నా హాస్టల్ స్టడీ ఎక్కువ, కారిడార్లో అలా వెళ్తా ఉంటే వాయిస్ భవానీదే కదా ఆపవే బాబు అనేవారు. సో అందుకని నా వాయిస్ నాకే నచ్చదు అంటే ఏం కాదండి వినేవాళ్ళు మేము ఉన్నాం కదా మీరు పాడండి అని అన్నారు. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఫస్ట్ మీ మదర్ సపోర్ట్ చేయలేదు, మాట్లాడలేదు అన్నారు కదా, మరి మీకు ఫేమ్ వచ్చింది అని చెప్పి తెలిసిన తర్వాత మీ మదర్ ఎలా రెస్పాండ్ అయ్యారు? యాక్చువల్ ఫేమ్ రాకముందు కూడా సపోర్ట్ బాగానే ఇచ్చారు. సరే అయితే మీ అత్త సపోర్ట్ ఉంది కాబట్టి చెయ్యండి, ఏం పట్టించుకోకండి, మరి తర్వాత మీ ఇష్టం, నాకు అంత అవగాహన ఏమీ లేదు కాబట్టి మీకు మంచిది అయితే చేసుకోండి అనేసి అక్కడ నేను మా అమ్మగారు కూడా సపోర్ట్ ఇచ్చారు. ఈ ఫేమ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరైతే వద్దు అక్క అమ్మ పిన్ని ఇలా చేస్తుంది వద్దు అని చెప్పారు వాళ్ళే, మీ అమ్మాయి ఇంటర్వ్యూస్ చేస్తుంది, టీవీలో కనిపిస్తుంది, ఫోన్లో కనిపిస్తుంది, మొత్తం మీ అమ్మాయి ఉంది, మంచి పేరు వచ్చింది మీకు అనేసి వాళ్ళే వచ్చి మాట్లాడారు అనమాట. ఇప్పుడు మీరు ఇన్ని పాటలు, కొన్ని ప్యారడీలు చేశారు, కొన్ని పాటలు సినిమా మూవీ సాంగ్స్ కూడా మీరు పాడారు. ఆ పాటలన్నిట్లో కూడా ఏ సాంగ్ వల్ల మీకు ఎక్కువ నేమ్ వచ్చింది? యాక్చువల్ అయితే మేము లైవ్ చేసేటప్పుడు ఒక క్లిప్ తీసి యాడ్ చేసింది అయితే అల్లు అర్జున్ గారు సాంగ్ పెట్టారండి, కిసిక్ సాంగ్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి దాని వల్ల మంచి రీచింగ్ వచ్చింది. దానికి ఇంకొంచెం బూస్టప్ ఇచ్చింది అయితే పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఓజీ మూవీ నుంచి మంచి బూస్టప్ వచ్చింది. ఇంకా ఆ సాంగ్ ఏకంగా డైరెక్ట్ గా మా తమన్ గారే డైరెక్టర్, ఆయన ఇన్స్టాలో రీల్ పెట్టుకున్నారు, స్టోరీలో పెట్టుకున్నారు, డైరెక్ట్ గా తీసుకెళ్లారు. రాహుల్ సిప్లిగంజ్ గారు ఆయన కూడా డైరెక్టర్ మమ్మల్ని ఇమిటేట్ చేస్తూ మా సాంగ్ ఇమిటేట్ చేస్తూ వాళ్ళు నిజంగా మాకైనా వచ్చింది. అంత పెద్ద పెద్ద స్టార్లు చేసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే కల్మషం లేకుండా హ్యాపీగా చేసుకుని నవ్వుకున్నారు, అంత బాగా నవ్వుకున్నారు అన్నమాట. చూసినప్పుడు అబ్బా ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారండి నిజంగా. ఇలాంటి వాళ్ళు ఉండడం, అలాంటి వాళ్ళ వల్ల ఇంకా చిన్న చిన్న టాలెంట్ వాళ్ళు ఇంకా పెద్ద పెద్దగా ఎదగవచ్చు కదా సార్. అది అదేంటంటే కింద కామెంట్ చేసాం, థ్యాంక్ యూ సార్ ఫర్ సపోర్టింగ్ అని పెడితే మా మెసేజ్ అయితే కామెంట్ అయితే పిన్ చేసి మాకు నచ్చింది కాబట్టి మేము సపోర్ట్ చేసాము అనేసి బిత్తి సత్య గారు పెట్టారు. తర్వాత రాహుల్ సిప్లిగంజ్ గారు ఏంటంటే మంచి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది నిజంగా మీ వల్ల, మీరు ఇంకా మంచిగా రీచ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నామని ఆయన కూడా అక్కడ కామెంట్ లో రిప్లై ఇచ్చారు. ఆ బ్లెస్సింగ్స్ అంటే చాలు సార్, ఆటోమేటిక్ మిగతా వాళ్ళు ఇచ్చేస్తారు ఆటోమేటిక్ గా. ఒకవేళ ఛాన్స్ వస్తే పాడతారా మూవీస్ లో? పక్కా సార్. ఏ హీరో పాడాలని ఉంది మీకు? వాళ్ళు వీళ్ళని పర్టికులర్ ఏం లేదండి, ఎందుకంటే ఎవరొకరు ఒక్కరు ఇచ్చిన అవకాశం చాలా అనుకుంటా. ఎందుకంటే నా వాయిస్ నాకే నచ్చదు, అలాంటిది ఒక అవకాశం వచ్చిందంటే నచ్చదని మీరు అంటున్నారు. అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నిజంగా అదే నవ్వుకుంటాను, ప్రతి 3 రీల్స్ కి ఖచ్చితంగా అదే నవ్వుకుంటాను సార్ నేనైతే. ఎందుకంటే స్కూల్ స్టడీలో ఉన్నంత వరకు కూడా, కాలేజ్ తర్వాత ఇంటర్ నుంచి అయితే అంత లేదు, కానీ 10th క్లాస్ వరకు కూడా మా క్లాస్ 4 అమ్మాయిలు, మేము గర్ల్స్ 4 అయితే నలుగురిని పిలిచేవారు, ఇద్దరినే సెలెక్ట్ చేసి మమ్మల్ని లాస్ట్ స్టెప్ వరకు వెళ్ళిన తర్వాత పంపించేసేవారు. యాక్చువల్ బాగోదని తెలిసి అది ఏదో స్టార్టింగ్ లోనే మానిపించేస్తే ఏమున్నది కదా, లాస్ట్ వరకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు చిన్న బాధ అనిపించేది. వాటి అనిపించింది ఏంటంటే వాళ్ళ స్కూల్ వరకు పరిమితం అయ్యారు, ఇప్పుడు మేము వరల్డ్ వైడ్ వచ్చాము. అది బాగున్నా బాగోకపోయినా చూస్తున్నారండి, కాంటాక్ట్ అయ్యారు. అది అసలు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఎవరివి లేకపోయినా సరే నేనే అని వాళ్ళు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. అడిగారా మరి అప్పుడు నా వాయిస్ నచ్చలేదు అన్నారు, నచ్చలేదంటే వాళ్ళకి నచ్చలేదు, ఫ్యామిలీ వాళ్ళు కూడా. బట్ ఏంటంటే రిపబ్లిక్ డే అయినా ఏమైనా ఫెస్టివల్స్ ఉంటాయి కదండి, ఆ టైంలోని యాక్చువల్ టీచర్స్ తీసుకెళ్తారు ఇలా ఈ సాంగ్ అని, వాళ్ళు కూడా ఓకే నీ వాయిస్ బాగాలేదని పంపించేసేవారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సాంగ్ అక్కడ వరకే స్కూల్ వరకే పరిమితమైంది, బాగున్నా బాగోకపోయినా ఎక్కువ వరకు వెళ్ళింది కదా అని హ్యాపీ. అయితే ఇంకా ఓల్డ్ వైట్ చూస్తున్నాం సార్, దగ్గరగా ఎన్ని దేశాలు అంటే 7 దేశాలు 8 దేశాలు మాకు ఆర్బిహెచ్ ఫ్యాన్స్ ఉన్నాయి, ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి.
ఫ్యాన్ పేజెస్ ఆర్బిహెచ్ ఫ్యాన్స్ ఫ్రమ్ యూకే యుఎస్ఏ అని నేమ్ పెట్టుకుని వచ్చి సపోర్ట్ చేస్తుంటారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంకా ఇంకా చాలా శ్రీలంక. సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, నేపాల్, అంటే ఇవన్నీ మన దగ్గర కంట్రీస్, కానీ మిగతావి కూడా చాలా, జర్మనీ, రీసెంట్లీ ఇంకా చాలా ఉన్నాయి సార్ అదర్ కంట్రీస్. ఇంకోటి చెప్పండి, పాకిస్తాన్ నుంచి కూడా ఉన్నారు. అంటే పాకిస్తాన్ వచ్చి చూస్తారు, చూసి ఎవరైతే వెళ్ళిపోతుంటారు ఆటోమేటిక్ అలాగా ఇంకా అలా సపోర్ట్ చేస్తుంటారు, అలాగ వచ్చి వెళ్ళిపోతుంటారు. కొంతమంది ముందని సపోర్ట్ చేసేదానికి సూపర్ చాట్ చేస్తుంటారు, కొంతమంది అదర్ కంట్రీస్ ని సూపర్ చాట్ చేస్తుంటారు, అలా వెళ్ళిపోతుంటారు, అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతుంటారు వాళ్ళ అనమాట. కామెంట్ అయితే మీ లాంగ్వేజ్ మాకు అర్థం కావట్లేదు అని బట్ చెప్పి- మేము ఎంజాయ్ చేస్తున్నాం అని enjoy కామెంట్ చేసి వేరే కంట్రీస్ వాళ్ళు మీకు లాంగ్వేజ్ మాకు అర్థం కావట్లేదు కానీ మేము అయితే మీరు ఎంజాయ్ కష్టపడుతున్నారు, చేస్తున్నాము. మీకు కష్టం నచ్చిందని చెప్పి వాళ్ళు సూపర్ చాట్ చేస్తారు సార్. అదే గ్రేట్ నిజంగా. అలా వచ్చినాయే సార్ ఈ సూపర్ చాట్ నుంచి ఈ డబ్బులు ఏమన్నా మాకు రావాలంటే ఆ డబ్బులు సార్. యూట్యూబ్ నుంచి అయితే మేము చెప్పాను కదా సార్, $1, $1.50. అదే చాలా మంది కామెంట్స్ లో పెడుతున్నారు. చాలా మంది అనుకునేది ఏంటి అంటే మీకు యూట్యూబ్ నుంచి చాలా డబ్బులు వస్తాయి, అది every month ఒక మాకు- 5 అది వస్తాయి అదే అని కరెక్ట్ చెప్పి కాదు సార్. ఎంత వస్తుంది అసలు మీకు రెవెన్యూ? దానికైతే ఆ న్యూస్ మేము ఒక 4-5 పెట్టారండి. అది చూసి మాకు చాలా ఫన్నీ అనిపించింది. ఎందుకంటే మాకు 2 months బ్యాక్ వరకు అది అంత రీచింగ్ లేదు. కరెక్ట్ గా ఒక 10 days నుంచి 20 days నుంచి బాగా కొంచెం రీచింగ్ వచ్చింది. దాంట్లో మాకు రెవెన్యూ స్టార్ట్ అవడం జస్ట్ 2 months నుంచి. 2 months లో మంత్లీ 5 lakhs అంటే ఎక్కడ వచ్చేస్తుంది మాకు అసలు ఇంతవరకు మీకు తెలుసు కదా సార్ విషయం, స్టార్టింగ్ లో అంత వచ్చేస్తే ఎంత పెద్ద యూట్యూబ్ వాళ్ళు తప్పు చేశారు. 5 lakhs రాశారు, ఒక 1 crore రాసుకుంటే బెటర్ అనిపించింది నాకు నిజంగా. అది నిజం సార్. అది నేను అదే అనుకున్నాను, 1 crore రాసుకుంటే పోనీ అలా డెవలప్ అవుతారు కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ వాళ్ళు పాపం 5 lakhs రాశారు. అదైతే ఫన్నీగా ఉంది. వాళ్ళ ఛానల్ రీచింగ్ కోసం ఆల్మోస్ట్ అందరిపైన కూడా ఫేక్ న్యూస్ అయితే బాగా స్ప్రెడ్డింగ్ బాగా ఎక్కువ అండి. జనరల్ గా మీరు వెనక నుంచి బీట్ బాక్స్ ఇస్తూ ఉంటే వీడియో చూసినంత సేపు అయితే అసలు కడుపు అంత నవ్వొస్తాను, కానీ మీరు మాత్రం అసలు చెన్నెల్ లేకుండా పాట పాడుతూనే ఉంటారు. ఫన్నీ కనిపించదా వెనక నుంచి మ్యూజిక్ చెప్తుంటే? అది ఫన్ ఏమనిపించదు అండి. మధ్య మధ్య ఏంటంటే సాంగ్ మరి నాకే అనిపిస్తూ ఉంటుంది, చదువుకుపోతా ఉన్నట్టుంది ఒక రైమ్ చెప్పినట్టు అని అనిపిస్తుంది. కానీ ఆ టైంలో ఏంటంటే స్లోగా పడితే అక్కడ వ్యూస్ రీచింగ్ కూడా తక్కువగానే ఉంటది, స్పీడ్ గా పడితే ఎక్కువ ఉంటది అనేసి అలా వెళ్ళిపోతా ఉంటాం ఒక రైమ్ లాగా. అసలు మీరు పాడినట్టు ఉండదు, పాడుతూనే ఉంటారు, మధ్యలో వచ్చి కామెంట్స్ చదివి మళ్ళీ ఇంకో సాంగ్. అది సార్, అది అసలు గ్యాప్ అయితే ఉండదు సార్. 40 minutes వరకు అయితే గ్యాప్ ఉండదు. తర్వాత మనకి తగ్గిపోతుంటారు ఆటోమేటిక్ గా. అంటే ఒక రేంజ్ లో పెంచేది సార్, ఒక రేంజ్ లో మళ్ళీ తగ్గిస్తుంది, మళ్ళీ ఒక రేంజ్ లో ఫుల్ పెంచేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత ఒక 40 minutes అయిన దగ్గర నుంచి యూట్యూబ్ ఏం చేస్తే మెల్ల తగ్గించుకుంటూ మనది 1 minute లో అయిపోతుంది, 1 hour లో అయిపోతుంది సార్ లైవ్. 1.5 hour కూడా పడుతుంది. సూపర్ చాట్ చేసేస్తారు. మేము వెళ్ళకూడదని చెప్పేసి లాస్ట్లో ఒక 300-400 సూపర్ చాట్ చేశారంటే ఒక అరగంట ఉండిపోవాలి పక్కాగా. ఎందుకంటే వెళ్ళిపోయామనుకో, లైవ్ విడిచి వెళ్ళిపోయామంటే ఆ 400 పోతాయి. సో అలాంటి డైహార్డ్ నిజంగా సపోర్టర్స్ ఉన్నారు సార్ మాకు నిజంగా. మీరు వెళ్ళకూడదు మమ్మల్ని కొద్దిగా ఇంకా నవ్వించాలని చెప్పేసి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. సో వాళ్ళు అలా దీవించడం బట్టే మేము ఈరోజు ఈ సక్సెస్ వచ్చేసింది. పర్టికులర్ గా ఒక వీడియోలో మీకు సూపర్ చాట్స్ లో సునీల్ అనే ఆయన అది నేను అలా సునీల్ గారు అన్నారు, అది వినిపించడం ఇంకోలాగా అది చూసాను సార్, మరి దారుణంగా అది ఏదో యాక్చువల్లీ మాకు కాంటాక్ట్ లోనే ఉంటుంటారు. ఆయన అయితే సపోర్టరే. సో ఆయన మరి పట్టించుకున్నారు లేదో తెలియదు. అది నేను అది బై మిస్టేక్ ఫుల్ వాడు వాళ్ళకి కూడా వరకు అది ఆ విధంగా అది వల్గర్గా వెళ్ళిపోయింది తప్పగా. నేను అసలు మాకు సపోర్ట్లు చేసిన వాళ్ళు మేము అలా తప్పు సార్. అది మన దేవుడి కోసం. ఆయన అంత పర్టికులర్. యాక్చువల్ మేము ఇప్పుడు వచ్చే ముందు కూడా మేము ఆయనతో మాట్లాడాము. ఆయన సపోర్టరే. వచ్చే ముందు కూడా ఆయనతో మాట్లాడాం కార్లోనే. ఆయన ఎంతమంది సునీలు వస్తారు సార్, మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నప్పుడు అందులో ఎంతమంది సునీలు ఉంటారు, ఎంతమంది రవిలు ఉంటారు, ఎంతమంది రమేష్లు ఉంటారు, అందులో ఎవరన్నా పట్టించుకుంటారు. కానీ మీద పుష్ప సాంగ్ ఎంత వైరల్ అయిందో సునీల్ గారికి, అది కూడా సునీల్ గారు సూపర్ చాట్. అవును సార్, అది కూడా కరెక్ట్ సార్. అప్పటి వరకు ఏంటంటే సౌండ్ ఇచ్చి నేను అనుకోదని, అంటే చాలా దగ్గర 40 minutes వరకు గ్యాప్ లేకుండా మ్యూజిక్ ఇస్తూనే ఉంటారు సార్. స్వెట్ బీభత్సంగా బయటకు వచ్చేస్తారు సార్. తీసుకోండి సార్, ఎందుకంటే అక్కడ నేను చూసేది అమ్మాయి అయితే కామెంట్ సెక్షన్ చూస్తుంది. మీ ఇద్దరు ముందే అనుకోండి, నువ్వు కామెంట్ సెక్షన్ చూడు, నేను పక్కన వ్యూవర్షిప్ చూస్తాను. వ్యూవర్షిప్ అయితే ఎప్పుడైతే రేజ్ అవుతుందో నాలో మ్యూజిక్ ఇంకా డబల్ అయిపోతుంది అనమాట. అప్పుడు అని వచ్చింది డబుల్ అయిపోతుంది సార్. ఎందుకంటే యూట్యూబ్ కూడా గెయిన్ చేస్తుంది, దాన్ని ఇంకా ఎక్కువ మంది పుష్ చేస్తుంది అనమాట.
ఓకే. సో అందుకని చెప్పేసి నాకు ఆ టైంలో అంత నోరు ఆరిపోయినా సరే నేను ఇంకా దాన్ని కంటిన్యూ చేసుకుంటూనే వెళ్ళిపోతాను తప్ప అస్సలు బ్రేక్ అవ్వను. ఈ మధ్యలో కొద్దిగా హెల్త్ బాగా ఏంటంటే నొప్పి అంటే వెనకాల బ్యాక్ పెయిన్ వచ్చేయడం, ఈ నరాలు లాగేయడం, మ్యూజిక్ ఇస్తాను కదా సార్, నరాలు లాగడం వల్ల కొద్దిగా హెడేక్ వల్ల కొద్దిగా తగ్గిస్తాను తప్ప ఇంతకు ముందు అయితే ఇంకా గట్టిగా ఇచ్చేవాడిని. సో ఇప్పుడైతే కొద్దిగా తగ్గించనేమో అనుకుంటున్నాను. బట్ ఇప్పుడైనా ఇప్పుడు వెళ్ళి ఒక 2 days బ్యాక్ అయితే ఎట్ ఎ టైము 15,000 మంది ఒకే లైవ్లో చూసారు సార్ నిజంగా. ఇంకా అప్పటి నుంచి అనిపిస్తుంది ఇంకొక 20,000 చూసుకుందాం, ఇంకొక గట్టిగిస్తే ఇంకొక 20,000 మంది వస్తారని చెప్పేసి ఒక చిన్న నెక్స్ట్ ట్రై చేయాలి సార్ అలాగే. ఇంకా అసలు మీలో ఇంత టాలెంట్ ఉందని చెప్పి మీరు ఎప్పుడు గ్రహించారు అట్లా నోట్తో ఆ రిథమ్ ఇవ్వడం అనేది? అది నేను టాలెంట్ అనుకోండి మేడం, నిజంగా అది దేవుడిచ్చిన వరం అనుకుంటాను. అది అంటే ఆయన అది కూడా టాలెంటే, కానీ ఏంటంటే అది కూడా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అది ఇలా జరిగితే ఎంతమంది గ్రహిస్తారు, ఇది ఒక కొత్త టాలెంట్ అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇప్పటివరకు కూడా. కానీ ఓకే, కొత్తగా ఉందని చెప్పేసి అందరూ ఆదరించారు. సో అదొక టాలెంట్ అయిపోయింది. ఇంకా అది ఇది కూడా మామూలుగా చిన్నప్పుడు చదువుకునే టైంలో ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఊరికే ఏమైనా పాటలు పాడుకుంటున్నప్పుడు నోట్తో దరివేయడం అలాంటివి చేస్తారు? చేశాను మేడం, అంటే చేశాను. కానీ అంత బాత్రూంలోకి వెళ్ళినప్పుడు మన నచ్చమాడికి వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు కూడా మన బాత్రూమ్ సింగల్ మేడం ఆటోమేటిక్గా ఏం చేస్తాం కూర్చుని అనుకుంటాం. అలాగే అది ఒక అలవాటు అయిపోయింది. అది ఇప్పుడు ఉపయోగపడిపోయింది. అదే టాలెంట్ అనుకుని నేను ఎప్పుడు అది ఒక టాలెంటే కానీ మేడం అంత నాకు తెలియదు మేడం అది ఇలాగ ఉపయోగపడుతుంది. ఇప్పుడు అదే మీ మా జీవితాన్ని మార్చేసింది, పెద్ద పేడ వేసేసింది నిజంగా. అది యాక్చువల్ మేమైతే అది నార్మల్ గా పాడుతా ఉండి అలా చేసుకుంటా ఉండిపోయాము. ఒక రోజు ఏంటంటే మా వదిన మా ఐదారు చెల్లి, ఒరే అన్నయ్య నువ్వే నా సౌండ్ ఇచ్చే, లేకపోతే వెనకాల ఏమైనా బాక్స్ పెడుతున్నారా అని అడిగింది. అదేం చెల్లి అలా ఏం పెట్టకూడదు, నేనే అలా పెడుతున్నానంటే, ఒరే అది ఒకసారి విను అలాగని. ఏదంటే మేము ఒకసారి లైవ్ ఓపెన్ చేసి విన్నాము. నేను అప్పుడు అసలు ఆ సౌండ్ ఏంటి, నేనే పులి కదా అనేసి. మీరే కాదు, నేను ఇప్పుడు చెప్పబోతున్నా. నేను మీది ఫస్ట్ వీడియో ఫస్ట్ టైం చూసినప్పుడు నేను అసలు ఈయన లిప్ నుంచి రిథమ్ ఇస్తున్నారని చెప్పి నేను గమనించలేదు. ఫస్ట్ ఆడియన్స్ ఉందేమో అనుకున్నాను. ఫస్ట్ ఆడియన్స్ అయితే ఆ మ్యూజిక్ ఎక్కడ మ్యూజిక్ పెట్టి చేస్తున్నారా అన్నారు. నాయన నా పెదాలు చూడండి నాయన, గట్టిగా స్వెట్ చూడండి నాయన అని. అది ఎంత గట్టిగా కష్టపడుతున్నాను నేను అంటే. తర్వాత వాళ్ళే సపోర్ట్ చేసి అన్న సూపర్ చేస్తున్నావు అన్నాను అని చెప్పి మా సపోర్ట్ కోసం సూపర్ చాట్లు వేసేసేవారు. సూపర్ చాట్లు చేస్తారు పాప. మళ్ళీ ఇప్పుడు మీరు రోజుకి ఎంతసేపు దీని మీద టైం స్పెండ్ చేస్తారమ్మా? డెఫినెట్లీ అయితే ఒక 3 hours కంపల్సరీ అయితే చేస్తాం మేడం. అంటే 3 lives మార్నింగ్, ఈవినింగ్, నైట్ లైవ్. ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉన్నారు, చిన్నగా ఉన్నారు. ఆడవాళ్ళకి మామూలుగా ఇంట్లో పని, పిల్లలు మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? యాక్చువల్లీ మేడం ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిన పిల్లలు ఉన్న తర్వాత తను ఒక్కతే చూసుకోవాలంటే చాలా బర్డెన్గా ఉంటుంది. నాకైతే ఆ విషయంలో లక్కనే చెప్పుకోవచ్చు మేడం నిజంగా. పిల్లలైనా ఇంట్లో పనులైనా ఏ పని అయినా సరే ఫుల్ హెల్ప్, ప్రతి బయట అయినా ఇంట్లో అయినా సరే ఫుల్ హెల్ప్ సపోర్ట్గా అయితే ఉంటారు మా వారు. వెరీ నైస్. నేను ఏమైనా బట్టలు దిగినా, ఏమైనా వంట చేసుకోవడం, ఒక వేరే పని చేసుకుంటే పిల్లలు చూసుకోవడం, బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా పిల్లలు ఎక్కువ ఆయన దగ్గర ఉంటారు, ఆయన ఎక్కువ చూసుకుంటారు కూడా పిల్లలు. మీ గోల్ ఏంటమ్మా నెక్స్ట్? అసలు ప్రెసెంట్ అయితే ఇలా నడుస్తుంది, నెక్స్ట్ మీ గోల్ ఏంటి? ఎవరైనా ఛాన్స్ ఇస్తే మూవీస్ వైపు ఇప్పటి వరకు మన సోషల్ మీడియాలో కొద్దిగా ఏదో వచ్చింది. సో నెక్స్ట్ మూవీస్లో ఏమన్నా ఇస్తే కనుక మూవీస్లో ఆ గొంతుకుని వినిపిద్దాం అనుకుంటున్నాను మేడం. అది కాల్స్ అయితే ఏం రాలేదు మేడం ఇప్పటి వరకు అయితే. అంటే మూవీస్ నుంచి కాకుండా ఇట్లా బయట ప్రోగ్రామ్స్ నుంచి కానీ ఏం రాలేదండి, రాలేదు. సో ఇప్పుడు ఎంత వస్తుంది రెవెన్యూ మీకు యూట్యూబ్ నుంచి సూపర్ కాయిన్స్ అన్ని కలిపి? లాస్ట్ మంత్ అయితే దగ్గర ఒక 30 వరకు తీసుకున్నాం సార్. 30,000 30 lakhs. లేదు అంతే లేదు. 30,000 నెక్స్ట్ ప్రీవియస్ మంతే మాకు రెవెన్యూ అనేది స్టార్ట్ అయింది. 1 month తీసుకున్నాం సార్, ఇప్పుడు వచ్చి 30,000 తీసుకున్నాం అంతే. అంత మించి ఎవరెవరో 3 lakhs అంత బీట్ బాక్స్ అంత టైం దాని మొత్తం నుంచి వచ్చింది 30,000. అంతే సార్. ప్రెసెంట్ ఇంకా రన్ అవుతా ఉంది సార్. చాలా మంది 3 lakhs 5 lakhs అన్నది అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆలోచన వరకే వదిలేస్తాం. ఇంక మేమైతే నిజం ఏంటనేది అబద్ధం ఏంటనేది దేవుడికి తెలుసు, ఎంత వస్తుందని మాకు తెలుసు అంతే. అసలు ఏం ఎక్విప్మెంట్ వాడతారు మీరు? ఏ ఫోన్ ఉంది మీ దగ్గర? మా దగ్గర అయితే ఇప్పుడు ఎంత ముందు వరకు అయితే సామ్సంగ్ యూజ్ చేసేవాళ్ళం అండి.
రీసెంట్ గా మొన్న అయితే ఐఫోన్ తీసుకున్నాము. అది కూడా చాలా సెన్సేషన్ చేసేస్తున్నారండి బాబు ఈ మధ్య. అది కూడా ఈఎంఐలో తీసుకున్నాం, మళ్ళీ దాన్ని సెన్సేషన్ చేసేస్తున్నారు, మళ్ళీ పెద్ద బేబత్సం అది కూడా చేసేస్తున్నారు. సార్ ఒకటి సార్, మనం ఇప్పుడు ఎంత క్లారిటీ ఇస్తే కెమెరాకి అంత పుష్ చేస్తుంది, ఎక్కువ మంది పుష్ చేస్తాను. కంప్లీట్ యూట్యూబ్ ఆల్గరిథం ని ఏదో హ్యాక్ చేసినట్టే చెప్తున్నారు. అంతే కదా సార్, మరి మనం ఎంత అంతే పిక్చర్ కదా సార్, అంటే నేను ఆల్రెడీ అనుభవించి వచ్చాను సార్, 3 ఛానల్ పోగొట్టుకున్నాను సార్ నేను. 3 కంప్లీట్ 4 సార్, 4 ఛానల్ పోయి 5వ క్లిక్ అయింది. సో నేను అంత అవగాహన ఉంటేనే అంటే అంతేం కాదు సార్, నాకు తెలిసినంత వరకు మనం ఎంత పిక్చర్ క్లారిటీ ఇస్తే అంత తీసుకెళ్తా సార్ అది. సో అని చెప్పేసి కొన్ని నాకు తెలిసిపోతాయి సార్, ఎందుకంటే చూశాను కాబట్టి ఈ టైంలో ఇలా ఉంటే ఇది ఎక్కువ పుష్ చేస్తుంది, ఈ టైంలో ఇలా ఉంటుంది నేను పుష్ చేస్తాను. ఇప్పుడు కంపెనీస్ ఇవన్నీ చూసి ఎవరు నాకు యూట్యూబ్లో చెప్తారో నా దగ్గరికి అదే సార్, అది పిక్చర్ క్లారిటీ బాగుంటుందని చెప్పేసి మన ఐఫోన్ తీసుకున్నాను సార్. అది కూడా ఈఎంఐలో తీసుకున్నానండి. ఈఎంఐ అనేది అది కట్ అయిపోతుంది, ట్రోల్స్ ఐఫోన్ తీసుకున్నాడంట, అది క్యాచ్ చేస్తున్నారు తప్ప ఈఎంఐ అనేది కట్ చేసేస్తున్నారు ఆ ట్రోలర్స్ కూడా. పోలేండి, వాళ్ళ మాట వల్ల మీకు మంచిదే చెప్తున్నాం కదా మేడం, అది వాళ్ళ ఓకే, అది శాలరీ అయినా ఏదైనా సరే వాళ్ళ ఓకే, అది పాజిటివ్ గా తీసుకున్నాం. నిజంగా మీరు చెప్పింది కరెక్ట్, పాజిటివ్ గా తీసుకున్నాం ఏదైనా సరే. వాళ్ళు మీకు లైఫ్ లో వస్తుందేమో, నిజంగా ప్రామిస్ చెప్తున్నా ఇదే మేడం, వాళ్ళు అనుకుంటే నిజం అయిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటాను మేడం. అవన్నీ బ్లెస్సింగ్స్ నిజంగా ప్రామిస్ మేడం, అదే అనుకుంటాను మేడం. నిజంగా మీరు అన్నది నిజంగా మేడం, అలాగే అనుకుంటాను మేడం నేనైతే. మీకు మీ పేరు మీద ఇన్స్టాగ్రామ్ లో నియర్లీ ఒక 70-80 అకౌంట్స్ ఉన్నాయి. 75 అకౌంట్స్. మొన్న ఒకసారి ఏంటంటే ఇలానే ఇంటర్వ్యూస్కి ఇలా కాల్ చేసిన వాళ్ళు మీరు ఏ పేజ్ కొంచెం కష్టమవుతుందంటే ఒకసారి చెక్ చేసాం, జస్ట్ 2 days బ్యాకే చెక్ చేస్తే 75 అకౌంట్స్ ఎన్నో ఉన్నాయి. మేము ఫస్ట్ టైం ఇన్స్టాలో పోస్ట్ చేసేటప్పుడు మా అకౌంట్ అలా వెళ్తాం, ఫుల్ నేమ్ టైప్ చేస్తే తప్ప మా అకౌంట్ రాలేదు. అలాంటి ఇప్పుడు జస్ట్ ఫస్ట్ లెటర్ పెట్టేటప్పటికి 75 అకౌంట్స్ వస్తున్నాయి, అందులో మా అకౌంట్ ఏదో తెలియట్లేదు మాకు. ఇప్పటికి తెలీదు మీకు? ఇప్పుడు జస్ట్ 2 days బ్యాక్ అది చెక్ చేసిన తర్వాత వెంటనే వెరిఫైడ్ బ్యాచ్ తీసుకున్నాం మేడం. సో నాకు తెలిసి వెంటనే తెలుస్తుంది మా ఛానల్ ఇది అనేసి మాకు తెలుస్తుంది. మాకు తెలిసి ఆఫర్లు వద్దునేమో, ఒకవేళ ఈ పర్ఫెక్ట్ ఐడి తెలియకపోవడం వల్ల ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వీళ్ళు చూడలేకపోతున్నారు. మాదైతే కంపల్సరీగా బ్లూటిక్ ఉంటుంది, వ్లాగ్స్ ఆర్బిహెచ్ అని ఉంటుంది, వ్లాగ్స్ ఆర్బిహెచ్ అని రాము కర్ణం ఉంటుంది. ఇది అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా సేమ్ మళ్ళీ వ్లాగ్స్ ఆర్బిహెచ్ 1 కూడా రాము కర్ణం, అవి మళ్ళీ 5 వచ్చేసినాయి. ఇది మేము చెప్పిన తర్వాత కూడా 5 వచ్చేసినాయి, మళ్ళీ సేమ్ ఐడి ఇస్తాం పక్కన 1, 2, 3, 4 అని యాడ్ చేసుకుంటే. కానీ మేడం ఒక ఎంత చెప్పాలంటే వాళ్ళ వల్లే మేము ఇంకా ఇప్పుడు మేము ఒక్కరు పెట్టుంటే కనుక 1,00,000 మందికి వెళ్ళేదినేమో, వాళ్ళు కూడా పెట్టడం వల్ల ఇంకొక 10 లక్షలకి వెళ్ళినాయి. సో కాబట్టి వాళ్ళు కూడా మాకు దేవుడితో సమానం అంతే. ఎందుకంటే మమ్మల్ని పుష్ చేస్తున్నారు, మమ్మల్ని ఇంకా 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 ప్రమోషన్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సందర్భంగా మేము కూడా, ఎందుకంటే వాళ్ళ వల్ల కూడా మాకు ఈ క్రేజ్ వచ్చింది. సో థ్యాంక్ యూ. అందులో కొంతమంది బ్యాడ్ గా యూజ్ చేసిన కొంతమంది అయితే మా మెయిల్ ఐడీసే వాళ్ళ బయోలో కూడా పెట్టి ఒకవేళ మేము చూడలేకపోయినట్లయితే వాళ్ళు మాకు సెండ్ చేస్తున్నారు ఇలా మెసేజెస్, మేము మీకు అయితే ఏం మిస్యూజ్ చేయట్లేదు, ఇలా వచ్చాయి మేము మీకు మెయిల్ చేసాం చూడండి, వాళ్ళకి మీ డీటెయిల్స్ ఇచ్చామని చెప్తున్నారు. అందులో ఒకరైతే కాల్ చేశారు కూడా, ఇలా ఫేక్ అదే వేరే ఐడి అంట, వాళ్ళు చెప్పారు మీది ఇది ఒరిజినల్ అనేసి వాళ్ళు కూడా చెప్పారు. సో చెప్పాను కదా గుడ్ ఉన్న దగ్గర ఆడేవాడు బ్యాడ్ ఉంటుంది. మీ హార్డ్ వర్క్ చూస్తున్నాం, వాళ్ళ మెయిల్ సార్ మీ హార్డ్ వర్క్ చూసాం కాబట్టి మీకు ప్రమోషన్లు వచ్చినాయి అమ్మా, మేము ఏదో వాడుకుంటున్నాం తప్ప మీ హార్డ్ వర్క్ మీకే ఉండాలి, ఇగో ఇన్ని ప్రమోషన్లు వచ్చినాయి, మీరు ఒకసారి మెయిల్తో మాట్లాడని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లో కూడా ఇచ్చారు సార్. నిజంగా అదైతే నిజంగా వాళ్ళకి హ్యాచ్ చెప్పారు. ప్రమోషన్ అయితే ప్రజెంట్ అయితే నేను ఒప్పుకోలేదు సార్, ఎందుకంటే నేను చెప్పాను కదా సార్, మనం ప్రస్తుతానికి నా యూట్యూబ్ ఛానల్ నేను పాటల వరకే పరిమితం చేశాను. సో ఇప్పుడు నేను షాపింగ్ అని రియల్ ఎస్టేట్ అని అని ఆయన తీసుకెళ్తే మళ్ళీ నా యూట్యూబ్ అల్గారం దెబ్బతినేస్తుంది, మళ్ళీ వేరే దానికి తీసుకెళ్తుంది. సో మళ్ళీ నాకు భయం ఏంటంటే నాకు ఫుడ్ పెట్టేది అదే, సో దాన్ని నేను డిస్టర్బ్ చేయకూడదు, సో ఒకే దానిలాగే పోనివ్వాలి. సో అని చెప్పేసి నేను ఇప్పుడు వచ్చి ఏ ప్రమోషన్ కూడా ఒప్పుకోలేదు సార్. పాటల వరకు అయితే చాలా ప్రమోషన్లు వచ్చినాయి, కొన్ని పాటలు అయితే మామూలుగా చేసేవాడిని, కానీ అయితే ప్రమోషన్ అయితే ఇప్పుడు వరకు ఏది కూడా యాక్సెప్ట్ చేయలేదు సార్, ఎందుకంటే చెప్పండి కదా అల్గారం ఏమన్నా డిస్టర్బ్ అవుద్ది అని చెప్పేసి. ఫ్యూచర్లో ఏమైనా చేయొచ్చు, తీసుకుంటాను కూడా, ఎందుకంటే బతకాలి కదా సార్ ఏదైనా. సో ఫైనల్ గా ఇంత తక్కువ టైంలో మిమ్మల్ని ఇంత వైరల్ చేసిన సోషల్ మీడియా యూజర్స్ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు, మీ తర్వాత మీరు? చెప్పాను కదా సార్, ఇదంతా వాళ్ళు ఇచ్చిన క్రెడిటే. సో కాబట్టి వాళ్ళే మా దేవుళ్ళు, మేము ప్రస్తుతానికి స్టేజ్లో ఉన్నాం, ఇంకా ఎంత స్టేజ్కి వెళ్ళినా మాత్రం ఆ లైవ్ పెడుతూనే ఉంటాం, మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాం. మేము ఒకవేళ పెద్ద స్టేజ్కి వెళ్ళినా చిన్న స్టేజ్కి పోయినా సరే మాత్రం ఆ యూట్యూబ్ని అయితే వదలం. ప్రతిరోజు వచ్చి అట్లీస్ట్ మాకు వీలు కాకపోయినా సరే డైలీ ఒక లైవ్ అయితే పెడతాం మా ప్రేక్షకుల కోసం. సో మీ దీవెన వల్ల మేము ఎంతవరకు వచ్చాం కాబట్టి ఇంకా దీవించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఇప్పుడు మేము ఈ చేసే ఈ కష్టంలో మా హార్డ్ వర్క్ ఒక 50% ఉంటే మీ సపోర్ట్ కూడా ఇంకో 50% ఉంది. నిజంగా మీ వల్ల మాకు ఎంత రీచింగ్ వచ్చింది. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫేక్ న్యూస్ అయితే అస్సలు స్ప్రెడ్ చేయొద్దు ప్లీజ్. వీళ్ళు కుదిరితే సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఎన్ని పాటలు ప్యారడీలు అవి ఇవి చేశారు కదా, వాటన్నిటిలో మీకు ఇష్టమైంది మా కోసం మా స్టూడియోలో? స్టార్టింగ్ నుంచి మంచి పుషాప్ ఇచ్చింది అయితే అల్లు అర్జున్ గారి సాంగ్, దాని నుంచి చెప్పాం కదా మేడం. ఇది దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో, వావ్. మీరు పాడుతున్నారు కానీ ఆయన అంత స్ట్రెంగ్త్ మీరు ఎక్కడి నుంచి వస్తుందండి? అది నార్మల్ విషయం కాదు. ఇప్పుడు నార్మల్ గా చిన్నగా సౌండ్ చేయడం అంటే ఎవరైనా చేస్తారు కానీ అంత బేస్ తో అంత ఫ్రీక్వెన్సీ రావడం అనేది కష్టం. లోపల కడుపులో నుంచి రావాలి. నేను కూడా ట్రై చేశాను మనం చాలాసార్లు. నవ్వేసారు కూడా మళ్ళీ లైవ్ లో చూసేవాళ్ళు, వద్దు మీరు పని మీరు చేయండి, ఆయన పని ఆయనే చేస్తారని. బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా మేడం లాస్ట్ లో అంటున్నారు, కానీ ఆయన చేసేదాన్ని మాత్రం మెచ్చుకోవచ్చు, నిజంగా ఆయన చాలా కష్టపడతారని చెప్పేసి మళ్ళీ లాస్ట్ లో ఒక కాంప్లిమెంట్ ఇస్తారు సార్. నిజంగా చాలా పెద్ద ఎఫర్ట్ అది. నేను కొన్నిసార్లు అంటా ఉంటా, తగ్గించే మళ్ళీ బాగోదు తగ్గించే అంటే చూసుకోవాలి. బాలయ్యలాగా బాలయ్య బాబు గారు మీకు అలిపి వస్తుందేమో నాకు ఊపు వస్తుంది అని అక్కడ వచ్చే కొద్దీ ఈయన పెంచేస్తా ఉంటారు. వ్యూస్ పెరిగే కొద్దీ అక్కడ తగ్గిన తర్వాత అక్కడ డౌన్ అవుతారు అంతే. ఓకే ఓకే. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో పవన్ కళ్యాణ్ గారి మూవీ ఓజీలో ఒక సాంగ్ మీరు ఆల్రెడీ పాడారు, అది మా కోసం. క్లాస్ ఇన్ ద ఫైర్ దే విల్ కమ్ ఏ లీడర్ ఓరిస్ గంభీరా హోల్డ్ యువర్ బ్రీత్ అట్ ఫియర్ డ్రాగన్స్ కమింగ్ నియర్ ఓరిస్ గంభీరా ఓరిస్ గంభీరా. వావ్ సూపర్ అండి నిజంగా. మెసేజ్ చేస్తాను, రిప్లై అయితే ఇవ్వలేదు, బట్ పెట్టడం హ్యాపీగా అనిపించింది. అంటే ఆయన కూడా బిజీగా ఉంటారు కదా సార్. మనం అలాగే మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్నారు, అసలు ఏమైంది? హెల్త్ ఇష్యూ అంటే సార్ నాకు ఇక్కడ అంటే బేసిక్గా అయితే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సార్. నాకు కాలు బాగోదు, చేయి బాగోదు. సో అది చిన్నప్పుడే 6 months టైంలో నాకు ఒక ఫిట్స్ లాగా వచ్చేసి లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ లాగేసింది సార్. అంటే కొద్దిగా పోలియో టైప్ లాగా అయిపోయింది సార్. సో అప్పుడు చిన్నప్పుడు అలా జరిగింది సార్. ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ ఇష్యూలు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత జాబ్ చేస్తున్నప్పుడు ఒకసారి జాండీస్ వచ్చి మొత్తం ప్లేట్లెట్స్ మొత్తం పడిపోయినాయి సార్. నాకు ప్లేట్లెట్స్ పడిపోతే ఇంకా అక్కడ చాలా ఇంకా నేను అంటే ఇంకా స్పృహతో పడిపోయి చాలా ఏమైతే చాలా స్ట్రగుల్ అయిపోయింది. ఎందుకంటే సార్ ఇక్కడ అంటూ మాకు ఎవరు లేరు, ఇక్కడ హైదరాబాద్లో ఎవరు లేరు సార్, ఇక్కడ హైదరాబాద్లో. సో ఈ అమ్మాయి పాపం ఏడుస్తూ ఏం చేయాలో తెలియక అలాగ స్ట్రగుల్ అయిపోయింది. మా చిన్నోడికి కూడా జస్ట్ 8 months ఎంత అండి, ఎవరు పరిచయం లేదు. మేము వచ్చేప్పటికి ఇంకా 1 month 1.5 month అవుతుంది. సో ఈయనకు ఆల్రెడీ ముందే చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల దాంట్లో మళ్ళీ ఈ వాతావరణం అలా వచ్చేసి ఒక బొమ్మ ఎలా ఉంటుందో అలా అయిపోయాడు. ఏం చేయాలి అర్థం కాలే, ఎవరిని పిలవలేము, ఏం చేయలేము, ఎవరు పరిచయం లేదు. అది కూడా పోనీ ఎవరిని పిలుద్దాం అంటే అర్లీ మార్నింగ్ 3కో 4కో అది కూడా. సో అదైతే చాలా ఏడుపు వచ్చింది. ఎందుకు వచ్చాం దేవుడు, అసలు రాకుండా ఉంటే బాగుండేమో, ఇక్కడ ఎవరు లేరని చాలా ఏడ్చాం అసలు. అది మెల్లగా తగ్గింది, బాగానే అలా డ్యూటీకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే మళ్ళీ ఈ మంత్ మేలోనే జాండీస్ అయితే వచ్చేసినాయి. జాండీస్ వచ్చేయడం వల్ల ఏమైందంటే ఇంక కంప్లీట్గా 1 month రెస్ట్ తీసుకున్నారు. 1 month 1.5 month మీరు ఇంకా చాలా సివియర్ ఉంది కాబట్టి డ్యూటీకి కూడా వెళ్ళకూడదంటే రెస్ట్ తీసుకున్నారు. అది మెల్లగా తగ్గింది అనుకునే ఒక 10 days వెళ్ళారు. మళ్ళీ 10 days వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైందంటే మళ్ళీ బాగోట్లేదు అసలు అని, అప్పుడు కూడా అసలు లేపటానికి కూడా లేదు, లేకపోతున్నారు. అప్పుడు మా ఇంట్లో ఓనర్ వాళ్ళు మొత్తం వాళ్ళ బాబు వచ్చినప్పుడు ఏం చేశారంటే కొంచెం బైక్ మీద అలా తీసుకెళ్ళి హాస్పిటల్లో, ఆ టైంలో ఎంత ట్రై చేసినా సరే అది కూడా అర్లీ మార్నింగ్ 3కే మళ్ళీ 3 నుంచి 5 వరకు ట్రై చేసి ఒక క్యాబ్ బుక్ అవ్వలేదు. మొత్తానికి డేట్ చేసి వాళ్ళే తీసుకెళ్లారు హాస్పిటల్కి. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మొత్తం చెక్ చేసిన తర్వాత ఏమన్నారంటే ఏమీ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి అన్నారు. వాళ్ళు బ్లడ్ తక్కువగా ఉందన్నారు. ఇక్కడ డబ్బులు అవుతున్నాయి తప్ప ట్రీట్మెంట్ అయితే ఏమో అవ్వట్లేదు, అసలు తగ్గట్లేదు. పిల్లలతో నాకు తిరగడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది, ఎవరు లేరని మా ప్రాపర్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం రాజమండ్రి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకసారి మొత్తం చెక్ చేపిస్తే కిడ్నీలో స్టోన్స్ అవి కూడా ఉన్నాయి
అని చెప్పారు. సో దాని నుంచి కంప్లీట్ గా ఇంటి దగ్గర వన్ బై వన్ వస్తుంటే సరే ఒక కొన్ని రోజులు ఎలాగో లీవ్ పెడదాం, ఎందుకంటే బాగాలేదు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి. డ్యూటీ ఇప్పుడు ఈ డ్యూటీకి వెళ్ళామంటే, ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళామంటే రేపు పొద్దున మళ్ళీ నైట్ షిఫ్ట్కో లేకపోతే బీ షిఫ్ట్కి వెళ్ళాలి. అసలు స్ట్రగుల్ అయిపోతున్నాం అని చెప్పేసి ఇంకా మొత్తానికి లీవ్ తీసేసుకొని ఇంకా పెట్టాను సార్. ఆ లీవ్ పెట్టడం ఏంటంటే మనకి ఇందులో తీసుకొచ్చేసింది. ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఇప్పుడు వరకు వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడు కాలు చెయ్యి బాగా పనిచేస్తుందా? బాగానే వర్క్ మీ పని మీరు ఆ పని నేను చేసుకుంటాను మేడం. అంటే కొద్దిగా ఇవి రెండు కొద్దిగా ప్రాబ్లం మేడం, కొంచెం వీక్ గా ఉంటుంది. వీక్ గా ఉంటాయి. యాక్చువల్లీ ఎవరు గుర్తుపట్టలేరు మేడం, నడుస్తా ఉన్నా ఎవరైనా మీరు గుర్తుపట్టలేరు. పర్టికులర్ గా చూసి కొద్దిగా కాల్ బా అంటే అని చెప్పేసి చూడక్కర్లేదు మేడం. ఒక 10 నలుగురు కూర్చొని నా దగ్గర అయితే అక్కడ వెళ్ళాలంటే ఆటోమేటిక్ చూడక్కర్లేదు, చూసేస్తారేమో అని ఈయన టెన్షన్ అయిపోతారు. అప్పుడు తెలుస్తుంది అంతే తప్ప నార్మల్ గా అయితే తెలియదు. ఓకే. అదే మా బాబు మా పిల్లలు వస్తున్నారు. ఇది మా చిన్న చెప్పు, ఇప్పుడైనా చెప్పు, పేరు చెప్పు. నీ పేరు చెప్పాడే? తీవ్ అంటే ఋత్విక్. షార్ట్ కట్. ఎవరికి ఇచ్చేస్తా? ఇప్పుడు వీడికి భోజనం చెప్పాలంటే బో అంటాడు, అంటే మనం అర్థం చేసుకోవచ్చు సార్. భోజనం బయటికి వెళ్ళాలి బా. టాయిలెట్ అన్నా అనుకో అంటే టాయిలెట్ వస్తుంది అనుకుంటా. సింగిల్ కూడా సింగిల్ వర్డ్ షార్ట్ కట్, చాలా షార్ట్ కట్ మేడం, చాలా షార్ట్ కట్. మాటలు అయితే తొందరగా రాలేదు, నడక తొందరగా వచ్చింది. మా పెద్దోడు మాటలు తొందరగా వచ్చినాయి కానీ నడక రాలేదు. మీరు చెప్పిన మాటల్లో నేను విన్నది ఏంటంటే, గుడ్డున్న చోట కంపల్సరీ బ్యాడ్ ఉంటుంది. అది ప్రతి మనిషి జీవితంలో ఉన్నదే. దాన్ని మీరు ఇంకా స్పోర్టివ్గా తీసుకొని దాన్ని మీరు పాజిటివిటీగా మలుచుకొని మీ జర్నీ ఎలాగైతే సాగిస్తున్నారో, ఇప్పుడు ఎంత ఎంతూజియాస్టిక్గా మీరు ఉన్నారో, ప్రజలను కూడా అలానే ఉర్రూతలోగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అందరి బ్లెస్సింగ్స్తో, అలాగే దేవుని దయ వల్ల మీకు మూవీస్లో కూడా ఛాన్సెస్ రావాలని, ఇలానే మీరు చేస్తున్న యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎక్సెల్ అయ్యి మంచి హైట్స్కి రీచ్ అవ్వాలని డైలీ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. దానికేమో మేకలిస్తేవి, మరి నాకేమో సన్న బియ్యం నూకలిస్తేవి. మేకలేమో వందలుగా మండలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాల జుకాలిస్తేవి, మరి నాకేమో సుక్కగల్ల కోకలిస్తేవి. దాని చెవుల జుకాలేమో దగాదగా మెరిసిపాయ, నాకు పెట్టిన కుక్కలేమో పీలికి లైసిరి. రాజు బొమ్మరి నా దాసి బావ నీతో ఎప్పుడు ఇంత కిరికిరి.